ఎందుకు చెప్తున్నాను అంటే మనం మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, ఒకటి మనకు కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి బిట్కి ఆన్సర్ చేయొచ్చు. కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి బిట్కి ఆన్సర్ చేయొచ్చు. కానీ కొన్ని సందర్భాలు ఏముంటుందంటే, దాని లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ తెలిస్తేనే మనం ఆన్సర్ చేయగలం, లేకుంటే ఆన్సర్ చేయలేం. కాబట్టి అలాంటి పాయింట్స్ మనం తప్పకుండా తెలుసుకోవాలి. కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, ఓకే. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే కొన్ని బిట్లకు ఆన్సర్ చేయగలం. కానీ దాని లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని పాయింట్స్ తెలిస్తేనే మనం ఆన్సర్ చేయగలం. కాబట్టి ఆ గమనించుకొని ఆ పాయింట్స్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలామంది కూడా ఇప్పుడు ఎక్కడ ఈజీగా వస్తుందా అంటే, మనకు తక్కువ ఇవ్వాలి, ఎక్కువ మార్కులు సంపాదించాలని. తక్కువ ఇచ్చి తక్కువ చదువుకొని ఎక్కువ మార్కులు సంపాదించడం అది సాధ్యం కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న పేపర్ సెట్టింగ్కి మొన్న తెలంగాణ డిఎస్సి పేపర్ కానీ చూస్తే మీకు తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అంటే, కింద ఇచ్చిన 4 ఆప్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 ఇచ్చి ఏ 1 మరియు 2 మాత్రమే, బి 1, 2, 3 మాత్రమే, సి 1 మాత్రమే, డి 2 మాత్రమే అలాంటి ప్రశ్నలు ఇచ్చాడు. అప్పుడు మనకి చూడు ఇక్కడ 1, 2 తెలుసు, 3 తెలియకపోయింది. ఈ క్రింది వానిలో సరి అయిన వాక్యాలు గుర్తించండి అన్నాడు. నీకు 1వది సరైనదని తెలుసు, 2వది సరైనదని తెలుసు, 3వ విషయం దానికి సంబంధించిన 3వ విషయం నీకు సరైనదని తెలియలేదు అనుకో. అప్పుడు నువ్వు 1, 2, 3 ఈ 3 పెడతావా, లేదంటే 1, 2 మాత్రమే ఆన్సర్ ఇస్తావా? అప్పుడు నువ్వు 1, 2 కదా, ఇది కరెక్ట్ కాదేమో అనుకొని నువ్వు ఇది పెట్టావనుకో. ఒకవేళ 3వది కూడా కరెక్ట్ అయితే, ఒకవేళ 3వది కూడా కరెక్ట్ ఏమో, ఈ 2 కరెక్ట్ అని కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఏమో అనుకొని నువ్వు ఇది ఆప్షన్ పెట్టి ఒకవేళ 3వది కరెక్ట్ కాకపోతే, అంటే దాని గురించి నీకు అవగాహన లేదు కదా ఇక్కడ. మరి అవగాహన లేనప్పుడు నువ్వు ఆన్సర్ చేయగలుగుతున్నావా? ఆ కాన్సెప్ట్ చదువుతావు కాబట్టి ఆ 2 బిట్లే చదువుతావు, ఇంకొకటి చదవు. దానివల్ల నువ్వు ఎంత నష్టపోతున్నావు గమనించండి. అంటే చాలామంది కూడా వాళ్ళు చెప్పడానికి భారం అయి ఉండొచ్చు, లేదా వాళ్ళకి సంబంధించి ఆ సబ్జెక్టు పూర్తిగా అవగాహన లేకపోయి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటే, మెచ్యూరిటీ ఉండాలి నేర్చుకోవడానికి, కాబట్టి ఏవి చదవాలో ఏవి వదిలేయాలో తెలుసుకోవాలి అంటున్నారు. ఓకేనా? మీరు గమనించుకోవాలి. ఇక్కడ ఏంటంటే, మనం పూర్తిగా సంపూర్ణ అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి బిట్లు పెట్టడానికి అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి బిట్లు 100% ఇలాంటి బిట్లే ఉంటాయా అంటే ఉండవు. కానీ తెలంగాణలో ఇచ్చాడు 80% బిట్లు ఇలాగే ఇచ్చాడు. కాబట్టి 80% బిట్లు ఇలాగిస్తే నువ్వేదో పైన ఒక 50% మాత్రమే చదువుకొని పోతే ఎట్లా ఆన్సర్ చేయగలవు? అంతే కదా. ఇప్పుడు ఉన్న పోస్టులు చాలా ఎక్కువ పోస్టులు. ఈ పోస్టులో నువ్వు కానీ పూర్తిగా సంపూర్ణంగా చదవకుండా అరకొర నాలెడ్జ్తో వెళ్ళి ఎగ్జామ్ రాస్తే నీకు జాబ్ ఏడొస్తుంది? జాబ్ రాకపోతే మళ్ళీ ఇన్ని పోస్టులు పడతాయా? పడవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోండి. ఎందుకు చెప్తున్నాడు, లోపలికి వెళ్ళి లోతుగా ఎందుకు చెప్తున్నాడు. పైన చెప్పడం నాకు కూడా వచ్చు, పైన చెప్పడం, పైన చెప్పేస్తే ఓకే, అయిపోయింది, సిలబస్ కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవడం ఓకే. కానీ రేపటి నాడు నష్టపోయేది ఎవరంటే మీరు. నేను బాగానే ఉంటాను, ఎందుకంటే మీకు సబ్జెక్టులన్నీ కంప్లీట్ చేశాను కాబట్టి ఆ కంప్లీట్ అయిపోయిందని కమ్మగా కాళ్ళు ఎత్తి పడుకుంటాను నేను. కానీ ఎవరు లాసిపోయేది? మీరు లాసిపోతారు. ఓకే. ఇప్పుడు నేను అనొచ్చు, అవసరం లేదు ఇంత డెప్త్గా, మీకు నేను చెప్తున్నాను కదా ఈ 2 చదువుకోండి, ఏది చదువుకోలే ఏది చదువుకోలేదో మెచ్యూరిటీ ఉండాలి. ఓకేనా? మెచ్యూరిటీ నాకుంది కాబట్టి ఈ 2 చదవండి, ఇది చదవకండి అని చెప్పొచ్చు. ఓకేనా? అది మీరు నమ్మొచ్చు, ఎందుకంటే మీకు కూడా ఇష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనకు 99% మంది స్టూడెంట్స్ ఏం ఆలోచిస్తారంటే, మనకు తక్కువ రావాలి, వాటి నుంచే ఎగ్జామ్లో బిట్లు రావాలి అని ఎవరైనా, మీరు కదా ఎవరైనా ఆలోచించే యాస్పిరెంట్ ఎవరు కూడా అలాగే ఆలోచిస్తారు. కానీ ఇక్కడ మీరు ఇక్కడ ఆలోచించాలి మెచ్యూరిటీగా. మీరు ఏం ఆలోచించాలంటే, సిలబస్లో ఇచ్చిన ప్రతి అంశాన్ని కూలంకషంగా నేర్చుకున్నప్పుడు మాత్రమే నేను ఎగ్జాక్ట్గా ఆన్సర్ చేయగలను. లేదు పైన నేర్చుకుంటే ఒక 50% మాత్రమే నేను ఆన్సర్లు చేయగలను. ఓకేనా? 50% నేర్చుకుంటే 50%కి ఆన్సర్ చేయగలవు, 100% ఆన్సర్ చేయలేవు. కాబట్టి నువ్వు 50% నీకు ఎగ్జామ్లో మార్కులు సంపాదించుకుంటే నువ్వు క్వాలిఫై అవ్వచ్చేమో, అర్హత సాధించవచ్చేమో, కానీ జాబు రాదు. ఎందుకు జాబు రాదంటే, ఇది సెట్టో నెట్టో కాదు క్వాలిఫై అవ్వడానికి. ఇక్కడ ఏం కావాలి నీకు? ఎవరు ముందు ర్యాంకులు ఉంటే వాళ్ళకి జాబులు వస్తాయి. కాబట్టి ఎవరు ముందు ర్యాంకులు ఉంటాయంటే, ఎవరు సంపూర్ణంగా అన్నీ చదువుకుంటే వాళ్ళు జాబ్ సంపాదించుకుంటారు. అంతేగాని నువ్వేదో 50% చదువుకొని క్వాలిఫై అయ్యాను, నేను ఓసీలో క్వాలిఫై అయ్యాను, నేను బీసీలో క్వాలిఫై అయ్యాను, ఎస్సీలో క్వాలిఫై కావడం కాదు ఇక్కడ కావాలి. ఓకే. ఎవరు ముందు ర్యాంకుల్లో ఉంటే వాళ్ళకి పోస్టులు వస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించుకొని ఏదైతే సబ్జెక్ట్ ఉందో సబ్జెక్ట్ను సంపూర్ణంగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నా అవసరానికి నేను చెప్తా,
ఎన్నో మాటలు చెప్తా, మిమ్మల్ని మోటివేట్ చేస్తా. ఎందుకంటే ఆ మాటలు మీకు బాగా ఇష్టంగా ఉంటాయి. ఎందుకు ఇష్టంగా ఉంటాయి అంటే నేను చెప్పేవి మీకు ఎగ్జాక్ట్గా సూట్ అవుతాయి. ఎందుకంటే మీరు అనుకుంటారు 99% మంది ఏమనుకుంటారు, ఎస్ కొంచెం రావాలి నాకు జాబ్ రావాలనుకుంటారు. ఓకేనా? కాబట్టి మీకు సూట్ అవుతాయి కాబట్టి మీరు దాన్ని నమ్ముతున్నారు. ఓకేనా? కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించాలి, నేను ఏం నేర్చుకోవాలి, ఎంత నేర్చుకోవాలి, ఓకేనా అనేది మీరు తెలుసుకొని దాని ప్రకారం చదవండి. ఓకేనా? మీకు సంపూర్ణంగా జ్ఞానం ఎందుకు డెప్త్గా చెప్తుంది, 1-2 సార్లు ఎక్కువ పాయింట్లు చెప్తుంది ఎందుకు, వాళ్ళకన్నా ఎక్కువ పాయింట్లు చెప్తున్నానని అనిపించుకోవడం కాదు. రేపు జాబ్ రావాలి అంటే వీళ్ళు సంపూర్ణంగా జ్ఞానంతో వెళ్ళాలి. ఓకేనా? వీళ్ళు అన్ని బిట్లకు ఆన్సర్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే వీళ్ళకి జాబ్ వస్తుందనే ఉద్దేశంతో చెప్తున్నాం. అంతేగాని మాకు పని లేక ఇన్ని బుక్స్ రిఫర్ చేసి చెప్పట్లేదు. ఓకేనా? కాబట్టి మీరు గమనించుకొని ఆ వేలోనే ప్రిపేర్ అవ్వండి. ఎవరో చెప్పిన మాటలకి మీరు ఇది కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎంత చదవాలి, ఎంత చదివితే జాబ్ వస్తుంది నువ్వు ఆలోచించుకో, వేరే వాడి మీద ఆధారపడటం కాదు. కాబట్టి నువ్వు 2 ఉన్నాయి నీ దగ్గర, ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయను. ఓకేనా? లేదో నాకు 50% నేను నేర్చుకుంటాను, ఆ 50% నుంచి 100% మార్కులు వస్తాయి అనుకుంటే అది నువ్వే ఆలోచించుకో. లేదు 100% చదువుతాను, 100% సిలబస్ మొత్తం చదివిన తర్వాత నాకు ఎగ్జామ్లో వేస్తాడు 100% నేను ఆన్సర్ చేస్తానంటే దాన్ని కూడా నీ చేతిలోనే ఉంది 2. కాబట్టి నువ్వే డిసైడ్ చేసుకొని నిర్ణయం తీసుకో.